నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రేపు జరుపుకునే ఉగాది గుడి పడ్వా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. దేశంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి 33,660 కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 80,000కు పైగా మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ముంద్రా పోర్టుకు చేరుకున్న జగ్లాడ్కి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 226 కోట్ల రూపాయల చెక్కును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఇక వివరాలు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాలలో నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రేపు జరుపుకునే ఉగాది గుడి పడ్వా, చేతిచంద్, నవ్రేహ్, సాజిబు చీరవోబా సందర్భంగా దేశ ప్రజలకు వివిధ దేశాల్లో ఉన్న భారతీయులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సరం రాక సందర్భంగా జరుపుకునే ఈ పండుగలు భారతదేశపు గొప్ప సాంస్కృతిక వైవిధ్యానికి, ప్రకృతితో మనకున్న గాఢమైన అనుబంధానికి ప్రతీకగా నిలుస్తాయని తన సందేశంలో పేర్కొన్నారు. కొత్త ఆశలతో, కొత్త సంకల్పాలతో, సానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగడానికి ఇవి మనకు స్ఫూర్తినిస్తాయని తెలిపారు. ఈ పండుగలు ప్రేమ, సామరస్యాల ద్వారా దేశంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించి ప్రతి ఒక్కరికి ఆనందం, శ్రేయస్సు, సౌభాగ్యాన్ని తీసుకురావాలని ఆశిస్తున్నట్లు రాష్ట్రపతి పేర్కొన్నారు. రేపు తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఉగాది నూతన సంవత్సరం అందరికీ కొత్త ఉత్సాహాన్ని, ఉజ్వల భవిష్యత్తును తెస్తుందని ఆశిస్తున్నట్లు గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. జీవిత అభిరుచులు కలగలిపిన ఉగాది పచ్చడి ఏడాది పొడవునా షడ్రుచులు కలిగిన జీవితాన్ని గడపడానికి మనకు ఒక ప్రతీకాత్మక అనుభూతి కలిగిస్తుందని, ఈ పండుగ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు శాంతి, ఐశ్వర్యం, సామరస్యం, ఆనందాన్ని కలిగిస్తుందని విశ్వసిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు ఉత్తరప్రదేశ్లో పర్యటించనున్నారు. రేపు రాష్ట్రపతి అయోధ్యలోని శ్రీరామ మందిరాన్ని సందర్శిస్తారు. రామ జన్మభూమి మందిరంలోని వివిధ ప్రదేశాలలో దర్శనం, హారతి నిర్వహించి శ్రీరామ యంత్రస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక మార్చి 20వ తేదీన రాష్ట్రపతి బృందావన్లోని రామకృష్ణ మిషన్ సేవాశ్రమం నందకిషోర్ సోమాని ఆంకాలజీ బ్లాక్ను ప్రారంభిస్తారు. మార్చి 21న గోవర్ధన పరిక్రమలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈరోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. మంత్రివర్గ నిర్ణయాలను కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. భారత్ ఔద్యోగిక్ వికాస్ యోజన భవ్య ద్వారా ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కు కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. 33,660 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచ స్థాయి పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. అలాగే పత్తి రైతులకు ప్రత్యక్ష మద్దతు కోసం 2023-24 పత్తి సీజన్కు గాను సీసీఐకి 1,718 కోట్ల రూపాయల నిధులను కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. इंडस्ट्रियल पार्क्स का स्कीम बनी है जिसके तहत 100 शहरों के पास में 100 ऐसे शहर जहां पर इंडस्ट्रियल इकोसिस्टम बनता है या बन सकता है, वहां पर इन्वेस्टमेंट रेडी प्लग एंड प्ले इंडस्ट्रियल पार्क्स बनाए जाएंगे. करीब भारत सरकार की तरफ से सपोर्ट होगा 1 करोड़ पर एकड़ और मिनिमम 100 एकर्स का रिक्वायरमेंट इसमें एलिजिबिलिटी के लिए चाहिएगा. हालांकि इसको नॉर्थ ईस्ट और हिली एरियाज के लिए 25 एकर्स ही रखा जाएगा. 6 वर्षों का ये प्रोग्राम है, 6 इयर्स का प्रोग्राम है और इसमें राज्य सरकारों के साथ मिलकर और सेंट्रल पीएसयूज के साथ मिलकर डेवलप करेंगे.
2023-24 का जो कॉटन सीजन था, जिसमें कॉटन के प्राइसेस अचानक कम हो गए थे, तब तत्कालीन समय में రాజ్యసభలో పదవీకాలం ముగిసిన 20 రాష్ట్రాలకు చెందిన 59 మంది సభ్యులకు ఈరోజు సభ ఘనంగా వీడ్కోలు పలికింది. వీరిలో 9 మంది మహిళా సభ్యులు ఉన్నారు. వీడ్కోలు సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో మాట్లాడుతూ పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి వారు చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయన్నారు. రాజకీయాలకు పూర్తి విరామం ఉండదని, దేశానికి వారి అనుభవం, సేవలు ఎల్లప్పుడూ విలువైనవిగా ఉంటాయన్నారు. పదవీ విరమణ చేస్తున్న సభ్యులు సభకు అపారమైన సేవలు అందించారని ఆయన పేర్కొన్నారు. जो भी हमसे उनसे बन सकता है उतना योगदान करना, यानी समाज में से जो जिम्मेवारी मिली है उसके प्रति पूरी तरह समर्पित रहना, ये इन सब वरिष्ठ लोगों से हम जैसे सबको सीखने जैसा है और मैं उनके योगदान की भूरी भूरी सराहना करूंगा, क्योंकि इतना लंबा कार्यकाल छोटा नहीं होता है, बहुत महत्वपूर्ण है। उसी प्रकार से हमारे उपसभापति जी हरिवंश जी विदाई ले रहे हैं। हरिवंश जी को लंबे समय तक इस सदन में अपनी जिम्मेवारी निभाने का अवसर मिला है। बहुत ही मृदुभाषी, सदन को चलाने में सबका विश्वास जीतने का निरंतर जिन्होंने प्रयास किया, और मैंने देखा है कि संकट के समय ज्यादातर उपसभापति के ही जिम्मे आ जाता है कि भाई आप संभाल लेना जरा, तो उनको एक लंबा एक्सपीरियंस होता है, सबको जान भी लेते हैं, भली बात ही जान लेते हैं। उनमें एक देश के प्रति संवेदनाएं पैदा करने का वो निरंतर काम, वे कलम के धनी तो है ही है। మధ్యప్రదేశ్, ఢిల్లీలో జరిగిన 2 వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ ఘటనల్లో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుండి 2 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అలాగే గాయపడిన వారికి 50,000 రూపాయలు సాయం అందించనున్నట్లు సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టులోని వివిధ ముంపు గ్రామాల నిర్వాసితులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు సమావేశమయ్యారు. పునరావాస పరిహార ప్యాకేజీ 3వ విడతలో భాగంగా 226 కోట్ల రూపాయల చెక్కును అందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ నదులు అనుసంధానం జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రయోజనం కలుగుతుందన్నారు. ప్రాజెక్టు నిర్వాసితులు రాష్ట్ర ప్రయోజనాల కోసం తమ ఇళ్లు, భూములను త్యాగం చేశారన్నారు. ఇప్పటి వరకు నిర్వాసితులకు మొత్తం 1943 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. పారదర్శకంగా నిర్వాసితులకు చెల్లింపులు చేస్తున్నామని, దళారులను నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి సూచించారు. పోలవరం నిర్వాసితుల కుటుంబాల్లో పండుగ వాతావరణాన్ని తిరిగి తీసుకొచ్చామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలో పోలవరం నిర్వాసితులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఉగాది కానుకగా నిర్వాసితుల ఖాతాల్లో 226 కోట్ల రూపాయలను ప్రభుత్వం జమ చేసిందని పేర్కొన్నారు. మరి ఈ రకంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఇప్పటికే మరి ఈ యొక్క 21 నెలల్లోనే 1940 కోట్ల రూపాయలు ఈరోజు నిర్వాసితులకి చెల్లించినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా భవిష్యత్తులో అంటే రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి చంద్రబాబు నాయుడు గారు లక్ష్యానికి ముందుగానే ఆ నిర్వాసితులకు సంబంధించి ఆ ల్యాండ్ ఎక్వేషన్ కానీ R&R కానీ పూర్తి చేయాలి అనేటువంటి ఒక సంకల్పం కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చారు. దానికి అనుగుణంగా కూడా మేము పనుల్ని ముందుకు తీసుకెళ్తున్నాం అనే విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి అందులో భాగంగానే ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక వరం ఇవాళ నిర్వాసితులకు కూడా అందజేశారు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పోలవరం ఇంటి నిర్మాణానికి సంబంధించి 2,85,000 రూపాయలు మాత్రమే పోలవరం నిర్వాసులు ఇంటి నిర్మాణానికి ఇస్తూ ఉంటే మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని
3,57,000 రూపాయలకి ఆ ఇంటి నిర్మాణానికి పెంచి ఈరోజు ఇస్తూ శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్లు దాటిన సందర్భంగా ఈ ప్రాజెక్టు ఆధునికీకరణకు 1,400 కోట్లతో ప్రణాళిక తయారు చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపించామని జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. శ్రీకాకుళంలో జిల్లా సమీక్షా సమావేశంలో మరో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి మంత్రి పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన వీబీజీ రామ్జీ కింద 2026-27 ఏడాదికి పనులు గుర్తిస్తున్నామని, ఉపాధి కార్మికులకు పనులు పూర్తి స్థాయిలో కల్పిస్తామని మంత్రి తెలిపారు. గవర్నమెంట్ లో ఎప్పుడైనా కలెక్టర్ గారికి మీరు కూడా మీరు ఉంటారు కాబట్టి మాట్లాడి ఎమ్మెల్యే ఈ ఓపెన్ ఛానల్స్ ఫంక్షనింగ్ లో ప్రాపర్ ఎప్పుడు కూడా వైర్ నీరు రావలేదు 10,000 ఎకరాలు రావలేదు. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఈ రోజు నుంచి ప్రభుత్వం ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. దివ్యాంగ శక్తి పథకాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళగిరిలో ప్రారంభించి పెనుమాక వరకు 11 కిలోమీటర్ల మేర దివ్యాంగులతో కలిసి ప్రయాణించారు. ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లు బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం ద్వారా ఏపీఎస్ఆర్టీసీలోని సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో దివ్యాంగులు ఉచిత ప్రయాణం చేయవచ్చు. రాష్ట్రంలో దివ్యాంగులకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణాన్ని కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించింది. గుంటూరు జిల్లా మంగళగిరిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని ప్రారంభించగా జిల్లాలలో మంత్రులు, ప్రజాప్రతినిధులు ఉచిత ప్రయాణాన్ని ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో ఈ పథకం ప్రారంభించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. దివ్యాంగులు మనసు పెట్టి ఏ పని చేసినా అందరికంటే మిన్నగా చేస్తారని కర్నూలు కలెక్టర్ డాక్టర్ సిరి అన్నారు. కర్నూలు కొత్త బస్టాండ్లో దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన దివ్యాంగ శక్తి పథకాన్ని పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గ కేంద్రంలో శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఈరోజు ప్రారంభించారు. అనంతరం ఆయన దివ్యాంగులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులకు మరింత సహకారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తెలిపారు. బాపట్లలో దివ్యాంగులకు ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించిన ఆయన ఈ పథకం ద్వారా జిల్లాలో 22,518 మంది లబ్ధి పొందుతారని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమంతో పాటు వారి సామాజిక, ఆర్థిక ఎదుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయనగరం ఆర్టీసీ డిపోలో ఈ పథకాన్ని ప్రారంభించిన ఆయన 5 రకాల బస్సుల్లో దివ్యాంగులకు 100% ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఉచిత ప్రయాణ సదుపాయాన్ని అందించడం వల్ల వారిలో మనోధైర్యం పెరుగుతుందని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా పేర్కొన్నారు. నెల్లూరులో ఈరోజు దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఆయన వేదాయపాలెం వరకు బస్సులో ప్రయాణించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరం బస్టాండ్లో దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించిన ఆమె దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం, ప్రజాప్రతినిధుల సహకారంతో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కార్పొరేట్ స్థాయిలో తీర్చిదిద్దడమే పీహెచ్సీ ముస్తాబు కార్యక్రమ ప్రధాన ఉద్దేశ్యమని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు.
జీఎమ్మ వలస మండలం ఆర్ఆర్బీపురం పీహెచ్సీ ప్రాంగణంలో జిల్లాలోని మెడికల్ ఆఫీసర్లతో ముస్తాబు జాతీయ ఆరోగ్య కార్యక్రమాల పురోగతిపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే తొలి ముస్తాబు పీహెచ్సీగా ఆర్ఆర్బీపురం నిలిచిందని కొనియాడారు. నీతి ఆయోగ్ మ్యాగజైన్లో పార్వతీపురం జిల్లా అభివృద్ధి నమూనాలు ప్రచురితం కావడం హర్షణీయమన్నారు. ఇప్పుడు ప్రకటనలో ఓ లవ్లీ, వెల్ డన్. ఇప్పుడు ఇక పెద్ద స్టూడియో, కొత్త కెమెరా, కొత్త లైట్స్, పనిలో పని కొత్త కార్ కూడా తీసుకో, అదే లోన్తో. నో, లోన్ ఏ పని కోసం తీసుకున్నావో దానికే వాడుకో. టైంకి ఈఎంఐ చెల్లించండి, క్రెడిట్ స్కోర్ పెంచుకోండి, ఇంకోసారి లోన్ సులభంగా పొందండి. కార్ వద్దంటే కనీసం నా ఫోటోనైనా తీ. మీరెవరు? ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. తిరిగి వివరాలకు వెళితే రాష్ట్రంలో రానున్న 3 రోజులు ఓవైపు ఎండలు మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలతో విభిన్న వాతావరణం నెలకొంటుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. అలాగే విశాఖ, అనకాపల్లి, కాకినాడ, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు. ఆకస్మిక వర్షాలతో పడే పిడుగులపాటు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల క్రింద నిలబడరాదని సూచించారు. పల్నాడు జిల్లాలోని రెవెన్యూ సమస్యలను వెంటనే పరిష్కరించి రాజధాని భూసేకరణను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. పెదకూరపాడు నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ రీసర్వే ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను తొలగించాలని సూచించారు. ఆ హెడ్ మాస్టర్స్ ద్వారా క్యాంపెయిన్ చేయించండి మీ ఏరియాస్ లో. ఇప్పుడు అడ్మిషన్ టైం మధ్య మధ్యలో మారుతూ ఉంటారు టీచర్స్ వారికి. సో వాళ్ళు తెలియలేక పశ్చిమాసియా దేశాలలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో భారత్కు రావాల్సిన ఎల్పీజీ నౌకలు భారత్కు సురక్షితంగా చేరుకుంటున్నాయి. ఇప్పటికే ఐఎన్ఎస్ శివాలిక్, నందాదేవి నౌకలు భారత్కు చేరుకోగా ఈరోజు మరో నౌక జగ్లాడ్కి ముంద్రా పోర్టుకు చేరుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈలోని ఫుజైరా పోర్టు నుండి సుమారు 80,886 మెట్రిక్ టన్నుల ముడి చమురుతో భారత జెండా కలిగిన జగ్లాడ్కి ట్యాంకర్ గుజరాత్లోని అదానీ ముంద్రా పోర్టుకు సురక్షితంగా చేరుకుంది. పశ్చిమాసియాలో శాంతి భద్రతలను వీలైనంత త్వరగా పునరుద్ధరించడానికి భారత్, యుఏఈ కలిసి పనిచేయనున్నట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఢిల్లీలో జరిగిన పశ్చిమాసియా పరిణామాల అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ హార్ముజ్ జలసంధి ద్వారా సురక్షితమైన స్వేచ్ఛాయుత నౌకాయానంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యుఏఈ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో చర్చించినట్లు తెలిపారు. ప్రాంతీయ స్థిరత్వం, నౌకాయాన భద్రత కోసం ఇరు దేశాలు నిరంతరం సమన్వయంతో పనిచేస్తాయని ఆయన పేర్కొన్నారు. मदद कर रहे हैं. बहुत सारे भारतीय नागरिक बॉर्डर पार करके आर्मीनिया और अजरबैजान जाना चाहते हैं. इस संदर्भ में हमारे राजदूतावास ने एडवाइजरी जारी की है. ये सभी लोगों के लिए उनके हित में होगा, उनके सहूलियत में होगा कि वो एडवाइजरी का पालन करें, ताकि जो पारगमन लैंड बॉर्डर ईरान और आर्मीनिया के बीच में लैंड बॉर्डर जो है और ईरान और अजरबैजान के बीच में जो लैंड बॉर्डर है, उससे वो पारगमन एक सहूलियत.
దేశీయంగా వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బంది లేదని, తగినంత నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం సహజ వాయువుల మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ స్పష్టం చేశారు. ప్రజలు ఆందోళనతో గ్యాస్ బుకింగ్ చేయవద్దని, కేవలం అవసరమైనప్పుడే బుక్ చేసుకోవాలని కోరారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా దాడులు నిర్వహించి సుమారు 15,000 గ్యాస్ సిలిండర్లను అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఎలాంటి అంతరాయం లేకుండా వంట గ్యాస్ సరఫరా చేస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి 40% పెరిగిందని సుజాత శర్మ తెలిపారు. कैपेसिटी पर ऑपरेट कर रही हैं. डोमेस्टिक एलपीजी प्रोडक्शन हैज इंक्रीज्ड बाय 40%. रिटेल आउटलेट्स पर कोई ड्राई आउट रिपोर्टेड नहीं है और पेट्रोल पंप्स पर एडिक्वेट स्टॉक्स पेट्रोल और डीजल के अवेलेबल हैं. नेचुरल गैस के संबंध में जैसा कि आप जानते हैं, पीएनजी और सीएनजी फॉर ट्रांसपोर्ट 100% विदाउट एनी कट कंज्यूमर्स को अवेलेबल कराया जा रहा है. గత దశాబ్ద కాలంలో భారతీయ రైల్వే అన్ని రంగాల్లో గణనీయమైన మార్పులు సాధించిందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. లోక్సభ ప్రశ్నోత్తరాల సమయంలో వందే భారత్ రైళ్లపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు కేంద్ర మంత్రి సమాధానమిచ్చారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. సుదూర ప్రయాణాల కోసం వందే భారత్ స్లీపర్ రైళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ రైళ్లలో ఒక కోచ్ మరో కోచ్ పైకి ఎక్కకుండా నిరోధించే యాంటీ క్లైంబింగ్ వంటి అత్యాధునిక భద్రతా ఫీచర్లు ఉన్నాయని కేంద్ర మంత్రి పేర్కొన్నారు. And that itself has been now replaced by semi-permanent couplers. So the entire train now becomes one unit, and that itself brings a huge safety thing. Second major safety feature that we have introduced in the Vande Bharat train is anti-climbing feature. So when it's a very technical thing. Whenever the coaches are connected together, then the latest technology which is prevalent in the entire world, that is anti-climbing feature, so that one coach cannot climb onto the other one. So that kind of technology is already introduced in the Vande Bharat train. The third thing is that in many places we have introduced safety fencing on both sides of the track. And the fourth thing, of course, is fitting the kavach, which is going on at a very rapid pace. The fifth item on safety on the Vande Bharat routes is the trains are now fitted with very high resolution camera. దేశ వ్యవసాయ రంగంలో కొబ్బరి సాగు ఒక కీలక పాత్ర పోషిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కొబ్బరి ఎక్కువ శాతం మన దేశం నుంచే ఉత్పత్తి అవుతోందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ప్రపంచ కొబ్బరి ఉత్పత్తిలో భారత్ వాటా 30.37%గా ఉంది. కొబ్బరి సాగును మరింత లాభసాటిగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో కోకోనట్ ప్రమోషన్ స్కీమ్ ప్రకటించింది. ప్రస్తుతం ఈ పథకం రూపకల్పన దశలో ఉందని, రాష్ట్రాల వారీగా నిధుల కేటాయింపు త్వరలోనే ఖరారు చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. ఒకప్పుడు కేవలం ఇనుప తాళాలకు మాత్రమే పరిమితమైన అలీఘర్ పరిశ్రమ నేడు ప్రపంచ మార్కెట్ అవసరాలకు అనుగుణంగా డిజిటల్ స్మార్ట్ లాక్ టెక్నాలజీతో ముందుకు సాగుతోంది. వారసత్వ సంపదను కాపాడుకుంటూనే నూతన ఆవిష్కరణలతో ఈ నగరం ప్రగతిని సాధిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని అలీఘర్ దేశంలోనే అతిపెద్ద వాణిజ్య కేంద్రాలలో ఒకటి. ఇక్కడ తయారయ్యే తాళాలు వాటి మన్నిక, పటిష్టమైన డిజైన్లకు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఇప్పుడు ఇక్కడ ఫింగర్ ప్రింట్, బ్లూటూత్, రిమోట్ కంట్రోల్, స్మార్ట్ లాక్ తయారవుతున్నాయి. ఈ పరిశ్రమలో వేలాది చిన్న తరహా యూనిట్లు కూడా భాగస్వామ్యమై లక్షలాది మందికి ఉపాధిని అందిస్తున్నాయి. మానవ మేధస్సుకు సాంకేతికత తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిరూపిస్తోంది. ఫ్యాక్టరీల నుంచి కార్పొరేట్ ఆఫీసుల వరకు, ఆసుపత్రుల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు ఏఐ తన ముద్ర వేస్తోంది. స్మార్ట్ రోబోలు సంక్లిష్టమైన పనులను సైతం అత్యంత వేగంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేస్తున్నాయి. ముఖ్యంగా దేశంలో ఏఐ వినియోగం శరవేగంగా పెరుగుతోంది. శస్త్రచికిత్సల్లో ఖచ్చితత్వం కోసం, రోగుల ఆరోగ్య పర్యవేక్షణ కోసం స్మార్ట్ రోబోలు వినియోగించబడుతున్నాయి. అంతేకాకుండా హోటల్స్, వ్యవసాయం, రైల్వే వంటి రంగాలలో కూడా ఏఐ ఆధారిత స్మార్ట్ రోబోలను ఉపయోగిస్తున్నారు.
దేశంలోని సామాన్య పౌరులకు నాణ్యమైన వైద్యాన్ని చేరువ చేయడంలో ఆయుష్మాన్ భారత్ పథకం విప్లవాత్మక మార్పులు తెస్తోంది. ఈ పథకం కింద ఇప్పటి వరకు 43 కోట్లకు పైగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ముఖ్యంగా 70 ఏళ్లు పైబడిన వృద్ధులకు, ఆశా కార్యకర్తలకు కూడా ఈ పరిధిని విస్తరించింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నివేదిక ప్రకారం ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన సుమారు 12 కోట్ల పేద కుటుంబాలకు ఏటా 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం అందుతోంది. మరోవైపు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు 86 కోట్లకు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్స్ నమోదు చేశారు. వీటికి సుమారు 90 కోట్ల ఆరోగ్య రికార్డులను అనుసంధానించారు. రాజస్థాన్లోని సాంబార్ సరస్సు లేత గులాబీ వర్ణంతో మెరిసిపోతుంది. వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన విదేశీ అతిథులు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి. జైపూర్ సమీపంలోని సాంబార్ సరస్సు ఇప్పుడు పక్షుల స్వర్గధామంగా మారింది. సుమారు 240 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఉప్పునీటి సరస్సులోకి వేలాది సంఖ్యలో ఫ్లెమింగోలు విచ్చేశాయి. సైబీరియా, రష్యా, మంగోలియా వంటి సుదూర దేశాల నుంచి వలస వచ్చిన ఈ పక్షులు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. కేవలం ఫ్లెమింగోలే కాకుండా పెలికాన్లు, పీన్టైల్స్ వంటి 30 రకాల వలస పక్షులు ఇక్కడ సందడి చేస్తున్నాయి. ఫ్లెమింగోలకు అనువైన ఆహారాన్ని అందిస్తున్నట్లు అటవీశాఖ అధికారి కేతన్ కుమార్ తెలిపారు. 6G నెట్వర్క్ ప్రమాణాలను నిర్దేశించడంలో భారత్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన 6G ప్రామాణీకరణపై అంతర్జాతీయ వర్క్షాప్లో ఆయన ప్రసంగిస్తూ గత 10 ఏళ్లలో దేశంలో డేటా ఖర్చులు 97% తగ్గాయని, ఇది టెలికాం రంగంలో భారత్ సాధించిన గొప్ప పురోగతికి నిదర్శనమన్నారు. అలాగే నెలకు 2000 కోట్లకు పైగా డిజిటల్ లావాదేవీలతో భారతదేశం నేడు ప్రపంచంలోనే డిజిటల్ చెల్లింపుల రంగంలో అగ్రగామిగా నిలిచిందని కేంద్ర మంత్రి వెల్లడించారు. Connect 140 crore Indians with the world. And a testament to that is the derivatives of telecom technology that are riding high on this digital highway today. Take the United Payments Interface. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా 3వ రోజు లాభాల్లో ముగిశాయి. ఓవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న సూచీలు రాణించాయి. సెన్సెక్స్ ఓ దశలో 900 పాయింట్ల మేర లాభపడింది. ఈ ఉదయం 76,367 పాయింట్ల వద్ద ఉదయం లాభాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ రోజంతా లాభాల్లోనే కదలాడింది. ఇంట్రాడేలో 77,000 పాయింట్ల వద్ద గరిష్టాన్ని తాకింది. చివరికి 633 పాయింట్ల లాభంతో 76,704 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 196 పాయింట్ల లాభంతో 23,777 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ తొలిసారి ₹92.50 దాటింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింకు ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రేపు జరుపుకునే ఉగాది, గుడి పడ్వా సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు. దేశంలో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి 33,660 కోట్ల రూపాయల కేటాయింపుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. 80,000కు పైగా మెట్రిక్ టన్నుల ముడి చమురుతో ముంద్రా పోర్టుకు చేరుకున్న జగ్లాడ్కి. పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 226 కోట్ల రూపాయల చెక్కును అందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.
ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం ఈ నెల 29వ తేదీ ఉదయం 11 గంటలకు ప్రసారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.